ఈరోజు మా స్పెషల్ చూడండి, తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు. చాలా 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 బాగుంటుంది. ఏమన్నా కూరలు వేపుళ్ళు చేసుకున్నప్పుడు నోరుకి ఏమైనా టేస్ట్ మంచిగా దొరకనప్పుడు ఈ పచ్చి పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా 3 మినిట్స్ 2 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ముందు ఒక 2 గురిజలంతా అంటే కొంచెం 2 రవ్వలంత చింతపండు నానేసుకొని ఈలోపు ఒక 4 ఎల్లిపాయలు పొట్టు తీసేసుకొని దంచేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. నేను ఎండుమిరపకాయలు వాడుతున్నాను. ఇక మా దగ్గర కరివేపాకు లేదు, ఇప్పుడు ప్రజెంట్ లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చు తాలింపులో. ఒక పక్క చింతపులుసు నానబెట్టేసుకొని మంచిగా కడిగేసుకొని పిసుక్కొని పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు గ్యాస్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని నేను దీంట్లో కర్రీ ఆలుగడ్డ వేపుడు చేశాను ఈరోజు. ఉడకబెట్టిన ఆలుగడ్డ వేపుడు మా అమ్మ స్టైల్లో చేశాను. నూనె వేడైన తర్వాత ఎండుమిరపకాయలు వేసేసుకొని ఇక శనగపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ తాలింపు గింజలు వేసేసుకొని ఎల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిగడ్డ పక్కకు పెట్టేసుకోవాలి. పచ్చిపులుసు అయిన తర్వాత లాస్ట్కి వేసేసుకోవాలన్నమాట. ఉల్లిగడ్డ చాలా బాగుంటుంది, తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ వేడవుతుంది, చిట్పట్ అంటుంది కదా. తాలింపు అయిన తర్వాత చింతపులుసు పోసేసుకోవడమే, చాలా ఈజీ. చింతపులుసులోనే నేను ఉప్పు కలిపేసుకున్నా, మీరు కూడా ఉప్పు కలిపేసుకోండి. లేకపోతే చింతపులుసు పోసుకున్న తర్వాత అయినా ఉప్పు సరిచూసి వేసుకోవచ్చు. చింతపులుసు పోసేసుకుంటున్నా నేను. స్మెల్ అయితే ఎంత బాగుందో. పచ్చి పులుసు అంటాం మేము, చాలా ఫేమస్ తెలంగాణలో. ఏ కూర వండినా ఈ పచ్చి పులుసు చేసుకొని వేడి వేడి అన్నంలో పచ్చి పులుసు. ఇక నేను ఆలుగడ్డ ఫ్రై చేసుకున్నాను కాబట్టి సూపర్గా తినేసాను నేనైతే. చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఈ పచ్చి పులుసు చాలా 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 బాగుంటుంది. వేడి వేడి పచ్చి పులుసు రెడీ. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు తయారు. నేనైతే కుమ్ముతా, సంపుడే ఇంకా మనం.